రామేంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని, దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పోరాడుతుందని, యువత రక్షణ బీజేపీ లక్ష్యమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు పబ్బ సత్యనారాయణ గుప్తా అన్నారు. రామేంపేట మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి పబ్బ చంద్రకళ సత్యనారాయణ గుప్తా తన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆమెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొని బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పప్ప సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, దేశం కోసం ధర్మం కోసం బీజేపీని గెలిపించుకోవాలని, బీజేపీ గెలిస్తేనే రామేంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీ నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. రామేంపేట మున్సిపాలిటీలో 12 వార్డులలో బీజేపీ అభ్యర్థులు గెలుపు ఖాయమని, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామేంపేట మున్సిపాలిటీలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని, నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. 11వ తారీఖు బుధవారం నాడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరి 12 కౌన్సిలర్ స్థానాల్లో అందరినీ నిలబెట్టాం. మరి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం రామపేట మున్సిపాలిటీ. మరి రఘునందన్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన పట్టణము అభివృద్ధి వైపు దూసుకోపోయే అవసరం ఉంది. మరి మనం ఒక మున్సిపాలిటీ సాధించినట్టయితే నియోజకవర్గం కూడా సాధించుకుంటాం. ఎమ్మెల్యే సాధించుకుంటే మనము ఒక జిల్లా కూడా బీజేపీ వైపు మారుతుందని, బీజేపీ యువత మారుతా ఉన్నది. మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలా? అభివృద్ధి కోసం ఓటేయాలా? ఒక ఆడబిడ్డ రక్షణ కోసం ఓటేయాలా? యువత ఉద్యోగాల కోసం ఓటేయాలా? రక్షణ రంగం కోసం ఓటేయాలా? మరి ప్రపంచంలో నంబర్ 1 3వ స్థానం 4వ స్థానం భారతదేశము అవసరం ఉందా లేదా ఒకసారి అవసరం ఉండండి. మరి ఈరోజు ప్రపంచంలో ఎదురు చూస్తూ ఉంది భారత్ వైపు. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ చూసి గజగజలాడుతున్నాయి. మరి మన దగ్గర కూడా మరి బీజేపీ కూడా ఇప్పుడు యూత్ కూడా మార్పు రావాలి, కొత్తదనం కోరుకుంటుంది. బీజేపీ అనుకున్నారు. బీజేపీ ఓటేసి మీరు ఆశీర్వదించి గెలిపించాలని ప్రార్థన. మరియు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఎలా ఉందంటే నిస్వార్థంగా, ధైర్యంతో, ఆత్మాభిమానంతో, సాహసంతో ఉన్న కార్యకర్తలు ఉన్నారు తప్ప వేరే పార్టీలో కాదు. ఒక ఝాన్సీ రాణి ఉంది, ఒక లక్ష్మీబాయి ఉంది, ఒక రాణి రుద్రం ఉంది. వేరే పార్టీలో ఉన్నారు ఆలోచించండి. ఒక ఛత్రపతి శివాజీ ఉన్నాడు. ఎంతో మంది మహాపురుషులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? జై శ్రీరామ్.